ప్రతిధ్వనికి స్వాగతం. కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. వైరస్ పుట్టిందని భావిస్తున్న చైనాలో ప్రాంతాల వారీగా మరోసారి లాక్డౌన్లు ప్రారంభమయ్యాయి. రష్యా, బ్రిటన్లలో గుర్తించిన ప్రదేశాల్లో ఆంక్షలు విధిస్తున్నారు. అంతర్జాతీయంగా విమాన ప్రయాణాలు సాధారణ స్థితికి చేరుకుంటున్న ఈ పరిస్థితుల్లో ప్రస్తుత కరోనా ఉధృతి ఆందోళన కలిగిస్తోంది. మన దేశంలోనూ కొత్త రకం కోవిడ్ వేరియంట్ అక్కడక్కడ ఉనికిలోకి వస్తోంది. ఈ నేపథ్యంలో దేశానికి మరో వేవ్ ముప్పు పొంచి ఉందా? ఎలాంటి జాగ్రత్తలు అవసరం? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్నవారు డాక్టర్ మధుసూదన్ గారు, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ CEO, CCMB; డాక్టర్ SV శివప్రసాద్ రెడ్డి గారు, ప్రముఖ శ్వాసకోశ వైద్య నిపుణులు. ముందుగా మధుసూదన్ గారు, ఈ మధ్యకాలంలో చూస్తే రష్యా, చైనాలో అలాగే బ్రిటన్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు చాలా పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితి చూస్తుంటే ఈ ప్రభావం మన దేశం పైన ఏమైనా ఉంటుందంటారా? ఈ వేరే దేశాల్లో ఈ వైరస్ వ్యాధి మళ్ళీ పెరుగుతోందన్న విషయం, మునుపటి కంటే ఇప్పుడు ఎక్కువ అవుతుందన్న విషయం నిజమే. ఇప్పుడు మళ్ళీ మన దేశంలో తగ్గుముఖం పట్టింది, చాలా మటుకు తగ్గిపోయినట్టే అనుకుంటున్నాము. ఇంకా 15,000 కేసుల దాకా, 15,000 నుంచి 20,000 కేసుల దాకా వస్తున్నాయి ప్రతిరోజు. బట్ అది మన 4 లక్షలకి పోల్చుకుంటే చాలా తక్కువ. బట్ ఇవన్నీ ఏంటంటే మనకి ఈ నంబరు ఈ పెరగకుండా ఉండాలంటే ముఖ్యంగా చేయాల్సింది వేరే చోట నుంచి అది రాకుండా చూసుకోవడం. అందుకని కొన్ని ఈ ప్రయాణాల మీద రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల అవి మనకి రాకుండా కూడా ఆపుకోవచ్చు. అదొకటి. ముఖ్యంగా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కూడా, అంటే అది ఇటుపక్క నుంచి వస్తుందో, ఇవాళ రష్యా అవ్వచ్చు, UK అవ్వచ్చు, రేపు ఇంకో దేశం అవ్వచ్చు. అందుకని ఇలాంటివన్నీ కూడా ఇది కంటిన్యూస్ గా మనకి ఏదో విధంగా వచ్చే థ్రెట్టే అనమాట. అందువల్ల మనకు ఎంతవరకు జాగ్రత్తగా ఉండగలం, అన్నింటినీ మనం కంట్రోల్ చేయడం అనేది ఇటువంటి ఈ ప్రస్తుత ప్రపంచంలో ఈ ట్రావెలింగ్ అది ఎక్కువ ఉండడం వల్ల, ఈ కలవడాలు ఎక్కువ అవడం వల్ల పూర్తిగా ఆపలేము. కానీ అందువల్ల ఏమిటంటే, ఎక్కడ వీలైతే ఇలాంటి దేశాల్లో ప్రస్తుతం కేసులు ఎక్కువగా ఉన్నాయంటే వాళ్ళ దేశాల నుంచి వచ్చే మనుషులు కొంచెం ఎక్కువగా స్క్రీన్ చేయడము, లేకపోతే క్వారంటైన్ లో పెట్టడం, అలాంటివి చేయాలి. డెఫినెట్ గా వాళ్ళ వల్ల మన ఇండియాకి వస్తే ఇండియాలో వచ్చే అవకాశాలు డెఫినెట్ గా ఎక్కువ ఉంటాయి. అందువల్ల మనం ఎంతో జాగ్రత్త తీసుకుంటే అందులో బయట వాడిని రావడం తగ్గించడం ఒక విషయము. మనలో దీన్ని ఎదుర్కొనే శక్తి, అంటే ఇమ్యూనైజేషన్ అనేది అందరికీ ఉంటే ఈ రెండింటితోటి డెఫినెట్ గా మనము ఈ మళ్ళీ కొంచెం ఎక్కువయ్యే అవకాశాన్ని లేకుండా చేయగలం అన్నమాట. అందువల్ల ట్రావెల్ రిస్ట్రిక్షన్స్, క్వారంటైన్ అనేవి కంప్లీట్ గా ఆపేయలేము రావడం, ప్రయాణాలు అవిను. బట్ క్వారంటైన్లు, రిపోర్ట్లు, పాజిటివిటీ, నెగిటివ్ టెస్టులు తీసుకున్న వాళ్ళని తీసుకోవడము, ఇలాంటివి ఫాలో అయితే చాలా మటుకు ఇవన్నీ తగ్గించండి. ఓకే సార్. శివప్రసాద్ రెడ్డి గారు, ఇప్పుడు చూస్తే అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య విమాన రాకపోకలు చాలా సాధారణం అయిపోయినాయి, పూర్వస్థితికి వచ్చేసాయి దాదాపుగా. అలాగే మన దేశంలో కూడా రాష్ట్రాల మధ్య రవాణా పరిస్థితులు అన్నీ మెరుగుపడ్డాయి, పూర్తిగా అన్నీ తిరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మూడో వేవ్ తప్పదేమో అనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ పరిస్థితిని ఎలా చూడాలండి? అదే మూడో వేవ్ మనకి డెఫినెట్లీ, అంటే మనం ఏ పాండమిక్స్ని తీసుకున్నా కూడా ఒక 4-5 వేవ్స్ అనేది సర్వసాధారణం అండి. మనం వద్దు అనుకున్నా దాన్ని మనం వి కాంట్ స్టాప్ ఇట్. సో దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఆల్రెడీ కొన్ని కంట్రీస్లో థర్డ్ వేవ్ అనేది బాగా ప్రివిలెంట్గా ఉంది. లైక్ ఈ కొన్ని కంట్రీ, యూరోప్లో మనం UK కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఇలాంటి కంట్రీస్లో. చైనాలో లాక్డౌన్ కూడా మళ్ళీ చాలా స్టేట్స్లో, ఊర్లలో అన్ని మళ్ళీ పెట్టారు వాళ్ళు. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, అటు నుంచి ఇటు వచ్చే వాళ్ళని ఎవరినైనా కానీ వాళ్ళని ట్రేస్ చేయటము, వాళ్ళని వచ్చిన తర్వాత వాళ్ళని కొంచెం క్వారంటైన్లో ఉంచేసి ఇంట్లో ఉంచి వాళ్ళని డైలీ వాళ్ళని మానిటర్ చేయటము, వాళ్ళని ట్రేస్ చేయటము, వాళ్ళకి మళ్ళీ రిపీటెడ్గా టెస్టులు చేయటం, 1 or 2 times వాళ్ళని ఆ 1 week 10 days ఎక్కడికి వెళ్ళలేకుండా టెస్టులు చేయటము, ట్రేస్ చేసుకుంటూ ఉంటే వాళ్ళ ద్వారా మనకు ఫస్ట్ వేవ్లో అదే జరిగింది. వేరే కంట్రీస్ మన ఇండియాలో లేకుండా ఇప్పుడు చైనా నుంచి కావచ్చు, ఇటలీ నుంచి కావచ్చు, అట్లా వచ్చిన వాళ్ళు కొంతమంది మనకి ఆ మానిటరింగ్ సరిగా లేకపోవడం వల్ల కావచ్చు, ఏదైనా కానీ అట్లనే స్ప్రెడ్ అయింది మనకి. మళ్ళీ ఇప్పుడు మనం అదే తప్పు చేయకుండా ఈసారి ఇప్పుడు కనుక మన వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళని డైరెక్ట్ మన ప్యాసింజర్ లిస్ట్ కావచ్చు, మన ఎయిర్పోర్ట్స్ వీటి దగ్గర నుంచే వాళ్ళని మనం ట్రేస్ చేయడం మొదలుపెట్టి, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటని వాళ్ళ లిస్ట్ అది మనం చూసుకుని జాగ్రత్తగా ట్రేస్ చేసుకుంటూ RT-PCR టెస్ట్లు అది చేసుకుంటూ మనము డెఫినెట్గా చేయాల్సిన అవసరం అయితే ఉందండి. ఇంటర్ స్టేట్ అంటారా, మనకి ఆల్రెడీ ఇప్పుడు మనకి ఇక్కడ మన కంట్రీలో చూసుకుంటే మనకి ప్రెజెంట్లీ మహారాష్ట్ర ఒకటి, కేరళ ఒకటి, MP ఒకటి, ఇట్లాంటి చోట్ల ప్రస్తుతానికైతే కేసెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ టూరిజం ఇది కూడా మళ్ళీ కొంచెం పెరుగుతూ ఉంది. సో ఎవరు ఖచ్చితంగా కూడా ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలండి. కేరళ వెళ్ళే వాళ్ళు కావచ్చు, మహారాష్ట్ర వెళ్ళే వాళ్ళు కావచ్చు,
ఈ రాకపోకలను కూడా తగ్గించుకోవటం మంచిది. మనం ఈ ట్రావెలింగ్, టూరిజం ఇవన్నీ ఇవాళ కాకపోయినా ఇంకొక 1 ఇయర్ ఆగిన తర్వాతైనా చేయొచ్చు మనము. అలాంటి అన్నెసరీగా వెళ్ళి మనం మళ్ళీ ఈ స్ప్రెడ్ చేయటం కావచ్చు, కోవిడ్ బారిన పడటం కావచ్చు, ఇలాంటివన్నీ అనేది అంత కరెక్ట్ కాకపోవచ్చు ఇప్పుడైతే. అన్లెస్ అంటిల్ మనకి ఏదైనా మ్యాండేటరీ ఇంపార్టెంట్ వర్క్ ఉండి అట్లాంటివి ఉంటే ఇంకా తప్పదు కాబట్టి మన జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళటం కాకుండా రెగ్యులర్ రొటీన్ ట్రావెలింగ్స్ ఇట్లాంటి అయితే ఖచ్చితంగా దాన్ని మనం స్టాప్ చేయడం బెటర్ అండి. ఓకే సార్. మధుసూదన్ గారు, ఇప్పుడు చూస్తే రష్యాలో వస్తున్న కేసుల పరంగా లేకపోతే మరణాల పరంగా చూస్తే సెకండ్ వేవ్ కంటే చాలా సివియర్గా ఉంది కండిషన్ అక్కడ. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? వ్యాక్సినేషన్ కూడా చాలా ప్రారంభమై చాలా రోజులైంది, చాలామంది వ్యాక్సిన్ వేసుకున్నారు, అయినప్పటికీ కూడా వైరస్ ఈ స్థాయిలో విజృంభించడానికి కారణం ఏంటంటారు? మీరు ఆ గణాంకాలు అవి వ్యాక్సినేషన్ గణాంకాలను ఈ ప్రస్తుతం వ్యాధి సోకిన వాళ్ళ ఆ నంబర్స్ కనుక చూస్తే రష్యాలో డెఫినెట్ గా చాలా ఎక్కువైందండి. కంపేర్ టు అంటే 1,00,000 మంది కానీ 10 లక్షల మందిలో ఎంతమందికి వ్యాధి సోకిందనేది చూసుకుంటే చాలా ఎక్కువ. దీనికి ముఖ్యంగా కారణం ఈ రష్యా వాళ్ళు అందరికంటే ముందర వ్యాక్సిన్ వచ్చిందని అనౌన్స్ చేసిన వాళ్ళు, స్పుట్నిక్ వ్యాక్సిన్, అది వాళ్ళు చాలా మొదట్లోనే అందరికీ ఇవ్వడం మొదలుపెట్టారు. పుటిన్ కూడా పెట్టి అది మీడియాలో అంతా కూడా చూపించారు. అది ఇప్పటికి కూడా ఇవాళ లెక్కలు చూస్తే రష్యాలో వాళ్ళు వ్యాక్సినేషన్ అయిన పాపులేషన్ ఇండియా కంటే తక్కువ. ఇండియాలో ఇప్పుడు ఫస్ట్ డోస్ అయిన వాళ్ళు 50% కంటే ఎక్కువ ఉన్నారు, అక్కడ 30% కూడా లేరు. ఆ సెకండ్ డోస్ వాళ్ళు కూడా అదే నెంబర్లో, ఇండియాలో ఉన్నట్టు 20-30 మధ్యలో ఉన్నట్టే 20%, 30% అలానే ఉన్నారు రష్యాలో కూడా. దీనికి అంతటికి వాళ్ళకు కూడా చాలా మటుకు ఈ వ్యాక్సిన్ మీద అభిప్రాయాలు వేరేగా ఉండి తీసుకోకపోవడం, అంటే వ్యాక్సిన్ హెసిటెన్సీ అంటారు కదా, అటువంటి హెసిటెన్సీ ఉన్నట్టు చాలా క్లియర్ గా తెలుస్తోంది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే ఏ విధంగా ఏ లెక్కలు చూసుకున్నా, ఏ ప్రయోగాలు చూసుకున్నా, ఏ దేశం యొక్క హిస్టరీ చూసుకున్నా, మనకి ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఒక్కటే ఒక ఆయుధం వ్యాక్సిన్. అది దాని మీద అపోహలు పెట్టుకోవడం, మన పిల్లలు పుట్టినప్పుడు యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ లో పిల్లలకి, అంటే నెలల పిల్లలకి మనం వ్యాక్సిన్ ఇవ్వడానికి మనం వెనకాడడం, మనకి ఇంత వయసు వచ్చినాక కూడా ఇటువంటి వ్యాక్సిన్ హెసిటెన్సీ ఏదో చిన్న చిన్న విషయాలు ఇక్కడ అక్కడ ఎవరికి ఇలా అయింది ఇలా అయింది అన్న విషయాలు అవి గుర్తుపెట్టుకుని మనం తీసుకోకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయము. అందువల్ల వ్యాక్సిన్ అనేది తీసుకోవడం అది 70%, 90% అనేది ఈ నంబర్లు ఇప్పుడు ఉంటాయి. అంటే మన దగ్గర ఏమో ఈ అమెరికాలో వాడే 5 వ్యాక్సిన్, మోడర్నా వ్యాక్సిన్ మన దగ్గర 95% పనిచేస్తాయట, ఇండియాలో ఏమో 85% అంటే అది తీసుకుంటే అదే తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఇలాంటి అపోహలు చాలా ఉంటాయండి. అందువల్ల ఇవన్నీ కూడా పక్కన పెట్టి మన ఇండియాలో ఉన్న 2 వ్యాక్సిన్లు, ఇప్పుడైతే 5-6 వ్యాక్సిన్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా బాగా పనిచేస్తాయి, అవన్నీ తీసుకోవాలి. రష్యాలో ఇటువంటి గవర్నమెంట్ ఎంత చక్కగా చెప్తున్నా సరే వాళ్ళ నెంబర్లు, ఇంకా వ్యాక్సినేషన్ నెంబర్లు అయితే మాత్రం మనకంటే తక్కువ ఉన్నాయి. అది ఒక ముఖ్యమైన కారణం అవ్వచ్చు. అందులో వాళ్ళు వింటర్ కాబట్టి వాళ్ళకి వింటర్ వచ్చే కొద్దీ ఆ ఇండోర్స్ లో ఉండడాలు ఇలాంటి వల్ల ఈ క్యారియర్స్ ఉంటారు కదా, ఈ సిమ్టమ్లెస్ నాన్ సిమ్టమాటిక్ క్యారియర్స్, వాళ్ళు మిగతా వాళ్ళకి స్ప్రెడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల వింటర్ వచ్చే కొద్దీ దీని ఇంకా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇటువంటి దేశాల్లో. అందువల్ల ఇండోర్స్ లో ఎక్కువ ఉంటారు కాబట్టి. సో ఇటువంటివన్నీ కూడా చిన్న చిన్న విషయాలైనా ఇవన్నీ కూడా కంట్రిబ్యూట్ చేస్తాయండి. అందువల్ల రష్యాలో ఇప్పుడు ముఖ్యంగా కనిపించే కారణం వ్యాక్సిన్ ఎక్కువగా తీసుకోకపోవడమే అని నా ఉద్దేశం. ఓకే సార్. శివప్రసాద్ రెడ్డి గారు, ఇప్పుడు చూస్తే రష్యా, చైనాల్లో చాలా చోట్ల ఆంక్షలు విధిస్తున్నారు, కొన్ని చోట్ల లాక్డౌన్ కూడా చేపెడుతున్నారు. ఆ దేశాలతో మన సంబంధాలు లేకపోతే రాకపోకల విషయంలో ఏమైనా జాగ్రత్తలు అవసరం అంటారా ఈ పరిస్థితుల్లో? అదేనండి, ఇందాక ఆల్రెడీ మనం అనుకున్నాము. సో చాలా ప్లేసుల్లో ఇంకా రష్యా, చైనా వీటిలో ఆల్రెడీ లాక్డౌన్స్ ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నారు కొన్ని ప్లేసుల్లో అక్కడ. సో డెఫినెట్లీ వైరస్ అనేది వాళ్ళకి అక్కడ కోవిడ్ అనేది ఉధృతి ఎక్కువగానే ఉంది. బాగా డైలీ డెత్స్ ఎక్కువ అవుతున్నాయి, నెంబర్స్ ఎక్కువ అవుతున్నాయి, కోవిడ్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ నెంబర్స్ ఎక్కువ అవుతున్నాయి, డైలీ డెత్స్ ఎక్కువ అవుతున్నాయి. సో దీన్ని కొంచెం సీరియస్గానే తీసుకోవాలి.
సో ప్యాసింజర్స్ని కానీ లేకపోతే ఎవరైనా కానీ అటు నుంచి ఇటు వచ్చే వాళ్ళని మ్యాక్సిమం మనము ఎయిర్పోర్ట్లోనే అక్కడ కావచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత కావచ్చు, ఎయిర్పోర్ట్లోనే మనం స్క్రీన్ చేయటము, లైక్ ఏమైనా సిమ్టమ్స్ ఉంటే వాళ్ళకి ఏమన్నా, సో ఇనీషియల్గానే వాళ్ళని ఐసోలేట్ చేసి క్వారంటైన్ చేయటము. సిమ్టమ్స్ లేకపోయినా కూడా వాళ్ళు వచ్చిన తర్వాత ఒకసారి ఇంటికి వాళ్ళు వచ్చిన తర్వాత మన హెల్త్ సూపర్వైజర్స్ కావచ్చు, మనకి ఇక్కడ తీసుకుంటే ఇక్కడ వాలంటీర్స్ కావచ్చు, ఎవరైనా కానీ సెల్ సూపర్వైజర్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళని మనం ఒక 1 వీక్ పాటు వాళ్ళని ఒక ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఉంచేసి వాళ్ళని బయటకు రానివ్వకుండా చూసుకోవటం. డైలీ ఎవరో ఒకరు మానిటరింగ్ లాగా వీళ్ళు వెళ్ళి హెల్త్ సూపర్వైజర్స్ ఎవరైనా వెళ్ళి వాళ్ళని చెక్ చేయడం వల్ల సిమ్టమ్స్ ఏమైనా వస్తున్నాయా వాళ్ళకి, లేదంటే వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ వస్తే కనుక ఇమీడియట్ మెడికల్ అటెన్షన్ తీసుకోవటము, ఇలాంటి జాగ్రత్తలన్నీ వాళ్ళకి చెప్పటము. సో ఎయిర్పోర్ట్ ఇట్లాంటి చోట్ల ముందుగా స్క్రీన్ చేసి ఆ ఉన్న వాళ్ళని ముందే సపరేట్ చేయటము, లేదు సిమ్టమాటిక్ కాకుండా నార్మల్గా ఉన్న వాళ్ళని మనం ఐసోలేట్ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా కానీ వాళ్ళని ట్రేస్ చేయటం ఒక 1 వీక్ వరకు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కనుక డెఫినెట్లీ మనము దాని నుంచి కొంతలో కొంత మనము సేవ్ చేయొచ్చండి. సో సేమ్ మన ఫస్ట్ వేవ్లో కూడా ఇదే జరిగింది మనకి. కొంచెం ఈసారి మనం అట్లీస్ట్ మనం ఇప్పుడు మాత్రం దాన్ని కొంచెం గట్టిగా సీరియస్గా తీసుకుని చేసుకుంటే కనుక థర్డ్ వేవ్ని స్టాప్ చేయలేకపోయినా అట్లీస్ట్ దాని ఉధృతిని మాత్రం మనం డెఫినెట్గా స్టాప్ చేయొచ్చండి. సో ఆ విధంగా మనం చేస్తే బెటర్. ఓకే సార్. మధుసూదన్ గారు, ఇప్పుడు చూస్తే AY4 ఈ వేరియంట్ చాలా భయపెడుతోంది. కొత్తగా మన మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఇక్కడ కోవిడ్ 2 డోసుల టీకా తీసుకున్నప్పటికి కూడా చాలామందికి ఈ వేరియంట్ సోకుతుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. చాలామంది ప్రభుత్వాలు కూడా ప్రకటిస్తున్నాయి. అసలు ఈ వేరియంట్ సివియారిటీ ఎలా ఉంది సార్? ఈ కొత్తగా అంటున్న AY4.2 వేరియంట్ వచ్చి ఇది డెల్టా వేరియంట్లో నుంచి వచ్చిన మ్యూటేషన్స్ వల్ల వచ్చిన కొత్త స్ట్రెయిన్ అండి. ఇది ఈ మధ్యనే దీన్ని ఈ జీనోమిక్ సర్వేలెన్స్ ప్రోగ్రాంలో కనుక్కున్నారు. ఇది మిగతా దేశాల్లో కూడా అక్కడక్కడ ఇజ్రాయెల్, యూకేలో కనిపించింది, ఇండియాలో కూడా కనిపించింది. కానీ దీని శాతం చాలా చాలా తక్కువ, 0.5% ఆఫ్ టోటల్ పాజిటివ్ కేసెస్ అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ మధ్యనే వచ్చింది కాబట్టి మరీ విస్తృతంగా ఎక్కువ శాంపిల్స్ చేయాలి. బట్ శాంపిల్స్ చేసిన వాటిల్లో దీని పర్సెంటేజ్ చాలా తక్కువ. కొత్త వేరియంట్ కాబట్టి దాని ప్రభావం ఎక్కువ ఉంటుందా అంటే ఏదో ఇప్పుడు యూకేలో కొంచెం ముందర కనిపించింది కాబట్టి అక్కడ వాళ్ళు చెప్పిన ప్రకారము, గవర్నమెంట్ చెప్పిన ప్రకారము ఇది డెల్టా వేరియంట్ లాంటి ప్రభావమే ఉంటుంది. ప్రభావం అంటే ఇందులో మనకి ఒరిజినల్ వైరస్, వుహాన్ వైరస్ కంటే ఈ డెల్టా వైరస్ 2 to 3 times ట్రాన్స్మిషన్ ఎక్కువ ఉంటుంది. ఒక మనిషికి వస్తే అది 5గురికి ఇవ్వచ్చు. ఆ వుహాన్ వైరస్ అయితే 2కి ఇచ్చే అవకాశం ఉంది. కానీ దీనికి వల్ల ఈ డెల్టా వైరస్ వల్ల 1 నుంచి 4-5 కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. కానీ ఈ AY4.2 అది కూడా డెల్టా వైరస్ లాంటిది. ఒక 5% రిపోర్టులు బట్టి, అందరూ చెప్పిన రిపోర్టులు బట్టి చూస్తే ఒక 5% to 10% ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కానీ దీని రోగ తీవ్రత మాత్రం డెల్టా కంటే ఏమీ డిఫరెంట్ కాదు, అట్లానే ఉంది. అంటే నెక్స్ట్ స్టేజ్ సివియారిటీ పెరిగే అవకాశం ఉందా అంటే డెల్టా వైరస్ ఉన్నట్టు అలాంటి తీవ్రత దీనికి కూడా ఉంటుంది. మీరు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ డెల్టా వేరియంట్ తొందరగా స్ప్రెడ్ అయినా దానివల్ల తీవ్రత అనేది, రోగ తీవ్రత అనేది అంత ఎక్కువ ఉండదని అందరికీ తెలుసు. కానీ ఇవన్నీ ఏంటంటే ఈ కోమార్బిడిటీస్ వల్ల, వాటి వల్ల ఉండే ఇటువంటి సిచ్యువేషన్స్ వల్ల ఇవన్నీ అంత ఈజీగా ఇంటర్ప్రిట్ చేయలేము. కొంతమంది ఏమనుకుంటారంటే ఈ వ్యాక్సిన్లు కూడా ఈ డెల్టా వేరియంట్ మీద ప్రభావం తక్కువ ఉంటాయంటే ఎస్, దెర్ ఈస్ సమ్ లెస్సర్ ఎఫికసీ. బట్ ఇవన్నీ కూడా 85-90% ఉండేది కాస్త 70% అవ్వడము, 60% అవ్వడం. బట్ పూర్తిగా దాని ప్రభావం పోతుందని చెప్పలేము కూడా, ఎందుకంటే మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి అది చెప్పగలం. ఈ AY4.2 అనేది చాలా చాలా తక్కువ శాతంలో ఉంది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మీరు యూకే స్టాటిస్టిక్స్ చూస్తే 28 శాంపిల్స్ లో ఉన్నట్టు, ఇజ్రాయెల్లో అయితే ఒక 6 శాంపిల్స్ లో ఉన్నట్టు ఇట్లానే ఉంటాయి. కానీ ఇప్పుడు మనం ఎంత జాగ్రత్త పడుతున్నాం అంటే కొత్త వేరియంట్ రాగానే దాన్ని ఐసోలేట్ చేయడము, ట్రేస్ చేయడము, ఇలాంటివి చాలా ముఖ్యమని తెలిసి కొంచెం రాగానే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం అనమాట. అదే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది AY4.2 కేసులో కూడా. ఓకే సార్. శివప్రసాద్ రెడ్డి గారు, ఇప్పుడు కరోనా వేరియంట్ పెరుగుతుంది వేరే రాష్ట్రాల్లో, పొరుగున రాష్ట్రాల్లో. ఓకే,
ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో కేసుల నమోదు సంఖ్య అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా సాగుతుంది? ఈ స్పీడ్ ఓకేనా, బాగానే ఉందంటారా వ్యాక్సినేషన్ ఇదంతా? మనకి కేసెస్ అనేది మనకి తెలుగు రాష్ట్రాల్లో మన ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, నెంబర్ అయితే ప్రస్తుతానికి కంపారిటివ్గా మనం ఇంతకుముందు మనకి ఈ మే, జూన్ ఆ టైంలో, ఏప్రిల్ ఆ టైంలో సెకండ్ వేవ్ టైంలో అయితే ఆల్మోస్ట్ మనకి వేలలో లక్షల్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి రోజుకు ఒక 400-500 కేసెస్ వరకు అయితే రిపోర్ట్ అవుతున్నాయి ప్రస్తుతానికైతే కేసెస్. సో కంపారిటివ్లీ కొంత తీవ్రంగా కొంత నెంబర్ తక్కువ అని అనుకోవచ్చు. బట్ డెఫినెట్లీ ఈ థర్డ్ వేవ్ ముప్పు మనకు ఉంది కాబట్టి ఇంకా కేసెస్ పెరిగే ప్రమాదం అయితే ఉంది. దీన్ని కేవలం ఒక్క దాంతో మనం నివారించగలమండి, వ్యాక్సినేషన్ ఈజ్ ద మెయిన్. మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుకుంటున్నామో డెల్టా వేరియంట్ అని, డెల్టా ప్లస్ అని, ఏవే వేరియంట్స్ అని, వీటన్నిటికీ కూడా వ్యాక్సినేషన్ ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. మనకి అవైలబిలిటీలో ఉన్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ కావచ్చు, ఏదైనా కానీ ఈ వేరియంట్స్ మీద కూడా కొంత ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. మనం ఏదో కొంత సోషల్ మీడియాలో కావచ్చు, కొంత వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతున్నట్టు ఈ వేరియంట్స్కి ఏ వ్యాక్సిన్ సరిపోదు, ఏ వ్యాక్సిన్ పనిచేయదంట అని కొన్ని అపోహలు ఇట్లాంటి వాటి వల్ల కూడా కొంతమంది వ్యాక్సినేషన్ తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. కొంతమంది ఏమన్నా వేరే కొత్త వ్యాక్సిన్స్ వస్తాయేమో అవి తీసుకుందామని వెయిట్ చేయడం ఇట్లాంటివి కూడా చేస్తున్నారు కొంతమంది. అంటే మా దృష్టికి వస్తున్నాయి కూడా. హాస్పిటల్లో కొంతమంది పేషెంట్స్ని మనం చూసేటప్పుడు వాళ్ళు చెప్పే ఫీడ్బ్యాక్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఒపీనియన్స్ కావచ్చు, బట్ దీన్ని చూస్తే. సో డెఫినెట్లీ మనకి వ్యాక్సినేషన్ అనేది ఖచ్చితంగా మనకి ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా వ్యాక్సినేషన్ ఈజ్ ద ఓన్లీ థింగ్ హౌ వీ కెన్ ప్రివెంట్ దిస్ కోవిడ్ ఇన్ఫెక్షన్ అండి. సో ఏ డెల్టా వేరియంట్ కావచ్చు, ఏవే వేరియంట్ కావచ్చు, ఏదైనా వేరియంట్, ఏ వేరియంట్కైనా కానీ వ్యాక్సినేషన్ ఈజ్ ద మెయిన్ థింగ్. సో ఇప్పుడున్న నెంబర్స్ ప్రకారం మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఆల్మోస్ట్ 100 crore వ్యాక్సిన్ డోసెస్ అయిపోయినాయని చెప్పి కూడా రిలీజ్ చేసింది. సో ఐ థింక్ స్టిల్ వీ హ్యావ్ టు స్పీడ్ అప్ ద వ్యాక్సినేషన్. ఇంకా ఎక్కువ పీపుల్ ఇంకా రీచ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది డెఫినెట్గా. సో ఆ పబ్లిక్లో కూడా అవేర్నెస్ రావాలి. ఎంతసేపు గవర్నమెంట్సో లేకపోతే ఒక సోషల్ మీడియానో లేకపోతే మీడియా కావచ్చు, లేకపోతే డాక్టర్స్ కావచ్చు, వీళ్ళ సైడ్ నుంచే కాకుండా పుషప్స్ అంతా పబ్లిక్ సైడ్ నుంచి కూడా కొంత అవేర్నెస్ రావాలి. వాళ్ళు కూడా ముందుకు వచ్చి వాళ్ళంతటి వాళ్ళు స్వతహాగా వ్యాక్సిన్ తీసుకోవడానికి దానికి రావాలండి. సో ఈ ప్రెసెంట్ ఇప్పుడు ఇండియాలో అయితే కావాల్సినంత డోసెస్ అయితే ఉన్నాయి, వ్యాక్సిన్ తగినంత డోసులు ఉన్నాయి. కోవాక్సిన్ కావచ్చు, కోవిషీల్డ్ కావచ్చు, రేపు జైడస్ కూడా ఆల్మోస్ట్ ఒక 1 or 2 monthsలో వచ్చేస్తుంది అది కూడా. సో తగిన మోతాదుల్లో అయితే ఉన్నాయి. సో ప్రజలు కూడా దాని గురించి అపోహలు ఇట్లాంటివి తొలగించుకొని వ్యాక్సినేషన్కి అయితే ఖచ్చితంగా అందరూ సహకరించాల్సిన అవసరం అయితే ఉందండి. ఓకే, సూపర్ సార్. మసూదన్ గారు, ఇప్పుడు కరోనా టీకా 2 డోసుల మధ్య ఎక్కువ గ్యాప్ ఉండడం వల్ల ఇమ్యూనిటీ తగ్గుతోందనే ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజమేంతండి? ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ డెసిషన్ ఈ నిర్ణయాలు తీసుకున్నవన్నీ కూడా మనకి ఇదివరకు ఉన్న అనుభవం బట్టి దాని మీద తీసుకున్న నిర్ణయాలు అనమాట. మనకి ఇదివరకు తెలుసు ఇది ఒక 3 weeks నుంచి 12 weeks దాకా ఉండొచ్చు అని. బట్ బెస్ట్ ఆప్టిమం ప్రతిదానికి ఉంటుంది కాబట్టి 3 to 8 weeks అంటారు. ఆ గ్యాప్ లో సెకండ్ డోస్ ఇవ్వగలిగితే చాలా మంచిదని. ఇక్కడ ఆలోచించాల్సింది ఏమిటంటే, ఇప్పుడు మన దేశ జనాభా చాలా ఎక్కువ, మనకి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఇలా డిలే చేసిన ఫస్ట్ డోస్ తోటే మనకి చాలా ప్రొటెక్షన్ వస్తుందని అన్న విషయం చాలా క్లియర్ గా తెలిసిపోయింది, మన దేశంలోనే కాదు వేరే దేశాల్లో కూడా. అందువల్ల మొదట అందరినీ ఎక్కువ మందికి ఫస్ట్ డోస్ ఇచ్చి కొంచెం గ్యాప్ పెంచి మనకి తయారీకిను మనకి ఉన్న అవసరాలకి మధ్య చాలా పెద్ద గ్యాప్ ఉంది కాబట్టి ఎక్కువ మందికి చేరేటట్టు చేయాలంటే ఈ గ్యాప్ పెంచితే ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది కాబట్టి అలా ఆ ఉద్దేశంతో మొదలు పెట్టారు. దీనికి కావాల్సిన శాస్త్రీయపరంగా దానికి జస్టిఫికేషన్ అయితే ఉంది. కానీ ఇదివరకు అయితే 4 వారాలు 8 వారాలు అన్నారు, ఇప్పుడు 12 వారాలు ఎందుకు అంటున్నారంటే అదొక దాని వెనకాల ఉన్న విషయాలు తెలియకుండా ఎక్కువ మాట్లాడుకోవడం వల్ల దానివల్ల ప్రభావం తగ్గిపోతుంది అని అనుకుంటారు. డెఫినెట్ గా బిఫోర్ 8 weeks 4 to 8 weeks మధ్యలో తీసుకుంటే దట్ ఈస్ స్టాండర్డ్ అనమాట. కానీ 12 వారాలు చేసినా దానివల్ల దాని ప్రభావం తగ్గిపోతుందని చెప్పడానికి అవకాశాలు అయితే లేవు. ఇండియాలో మన పరిస్థితి అందరికీ చేరాలని అనే వ్యాక్సిన్ అందరికీ అందాలనే ఉద్దేశంతో ఈ గ్యాప్ ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఇట్స్ ఏ కలెక్టివ్ డెసిషన్. ఒక్కడికి ఇది పాండమిక్ అనేది అందరికీ వ్యాక్సిన్ ఎంత తొందరగా వస్తే అంత తొందరగా దాన్ని వ్యాపించడం తగ్గుతుంది కాబట్టి. సరే సార్, ఓకే. శివప్రసాద్ రెడ్డి గారు, ఇప్పుడు మనం దేశవ్యాప్తంగా వివిధ సందర్భాల్లో కేరళలో ఓనం అప్పుడు చూసాం. ఇప్పుడు పండగలు లేకపోతే ఏదైనా స్పెషల్ వేడుకలు జరిగినప్పుడే ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో టీకా తీసుకున్న వాళ్ళు కానీ లేకపోతే తీసుకున్న వాళ్ళు కానీ, ఎలాంటి నిబంధనలు పాటిస్తే కరోనా నుంచి బయటపడవచ్చు, దాని బారిన పడకుండా ఉండొచ్చు అంటారు?
మనకి చూసామంటే మనం ఇప్పుడు మన కంట్రీలో ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ కోవిడ్ అనేది వైరస్ మనకు ఆ పాండమిక్ స్టేజ్ దాటేసి మనం ఆల్మోస్ట్ ఎండమిక్ స్టేజ్లో కొట్టేసామండి. ఎండమిక్ అంటే ఒక డిసీజ్ అనేది మనకి ఇంకా కమ్యూనిటీలో అట్లా ఉంటుంది. మధ్య మధ్యలో బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ అంటాం. అంటే ఏదైనా ఒక ఇట్లా మీరు అంటున్నట్టు ఇప్పుడు ఫెస్టివల్ సీజన్లో ఇలాంటప్పుడు కొంత కేసెస్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవ్వడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది, బ్రేక్ త్రూ లాగా రావచ్చు. సో ఎస్టిమేటెడ్ ఏంటంటే అన్అఫిషియల్ ఒక ఎస్టిమేషన్ ఏంటంటే ఆల్మోస్ట్ మన కంట్రీలో అరౌండ్ 75-80% పీపుల్ ఆల్రెడీ కోవిడ్ ఇన్ఫెక్ట్ అయి ఉంటారనే ఒక అంచనా అండి. సో వీళ్ళందరూ కూడా ఎంతో కొంత ఇమ్యూనిటీ అయితే వీళ్ళలో ఉంటుంది. సో దాని అర్థం కోవిడ్ రాదని కాదు, కానీ మళ్ళీ రీఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే కొంత మనం రెగ్యులర్గా తీసుకునే మెజర్స్ ఏవైతే ఉన్నాయో మాస్క్ ధరించడం, ఇప్పుడు ఫంక్షన్స్ కానీ లేకపోతే ఈ పెళ్ళిళ్ళు పండుగలు ఇట్లాంటివి జరుపుకుంటున్నప్పుడు గ్రూప్ గ్యాదరింగ్స్ని మనం డెఫినెట్లీ ఎంకరేజ్ అయితే చేయకూడదండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో సెకండ్ వేవ్ చూసాం మనం, ఎంత మనకి అసలు టైం ఇవ్వలేదు, ఎంత డ్రాస్టిక్గా ఎంత సడన్గా వచ్చిందో. హాస్పిటల్స్ కూడా సరిపోని ఆక్సిజన్ కూడా దొరకని పరిస్థితుల్లోకి వెళ్ళాం మనము. సో థర్డ్ వేవ్ కూడా మనకు అంత తీవ్రతంగా ఉంటుందా లేదా అనేది సేమ్ ఇప్పుడు మనం తీసుకునే జాగ్రత్తలు బట్టి ఉంటుందండి. సో పండుగలు చేసుకున్నా లేకపోతే గ్యాదరింగ్స్ ఉన్నా కానీ దానికి అందరూ సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్కులు ధరించడం ఇట్లాంటివి చేస్తే కనుక డెఫినెట్గా మనము అంత తీవ్రతకి అంత దానికైతే వెళ్ళే ఆస్కారం అయితే తక్కువ ఉంటుందండి. సో డెఫినెట్లీ కొంత మనం అయితే చూస్తూనే ఉన్నాము, కొంత పండుగల సీజన్ ఫెస్టివల్ సీజన్ తర్వాత ఎంతో కొంత ఒక 1% కావచ్చు 5% కావచ్చు ఎంతో కొంత కేసెస్ అయితే పెరగటం అయితే చూస్తున్నాం మనం. సేమ్ అగైన్ అందరూ కలిసి ఉండటం కావచ్చు వీటి వల్ల. సబ్ క్లినికల్ అంటే నేను ఇందా చెప్పినట్టు ఆల్మోస్ట్ అరౌండ్ 75-80% ఎట్లా అయితే మనం ఇంత కోవిడ్ వచ్చి ఉంటుందని ఎట్లయితే అనుకుంటున్నామో, సో ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి వీళ్ళకి మళ్ళీ రీఇన్ఫెక్షన్ వచ్చిన పెద్దగా లక్షణాలు కనపడకపోవచ్చు. సో అది కూడా ఒక ప్రమాదం. అంటే వాళ్ళు మనతో ఉన్న వాళ్ళు మనందరం కలిసి ఉంటాం, అందరం వాళ్ళు బాగానే ఉన్నారు కదా, లక్షణాలు లేవనుకుంటారు, కానీ బట్ లోపల వైరస్ ఎంతో కొంత ఇన్ఫెక్షన్ దాగి ఉండొచ్చు వల్ల. సో స్ప్రెడ్ అయ్యేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో స్టిల్ ఇంకా 2022 అరౌండ్ 2022 మే జూన్ ఆ టైం వరకు కూడా మనకి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఖచ్చితంగా. మన చర్చలో పాల్గొంటున్న నిపుణులు చెబుతున్న దాని ప్రకారం కరోనా వైరస్ తీవ్రత ప్రస్తుతానికి తగ్గినప్పటికీ ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకుంటే దాని బారిన పడకుండా ఉండవచ్చని, ఆరోగ్యాన్ని కుటుంబాన్ని దేశాన్ని కాపాడుకోవచ్చని అంటున్నారు. ఇది ఇవాల్టి ప్రతిధ్వని.